బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బ్రహ్మదేవుడు మొదట్లో మానస సృష్టి చేస్తూ మరీచి మొదలైన 11 మంది ఉత్తమ పుత్రులను సృష్టించాడు. వాళ్ళు 4 కాక వాళ్ళు చివరివాడు శాంతుడు, అత్యంత ఉత్తముడు అయినటువంటి నారదుడు సంతాన పరంపరను కొనసాగించటానికి విముఖుడు కాగా బ్రహ్మదేవుడు హఠాత్తుగా కోపించాడు. మిగతా వాళ్ళంతా బ్రహ్మ చెప్పినట్టే కావచ్చు, మీరు 10 పెళ్ళిళ్ళు అయినా చేసుకుంటాంలే అని చెప్పేశారు. నారదుడు మాత్రం ఒప్పుకోలేదు, కోపించాడు బ్రహ్మ. వాళ్ళందరూ ఒప్పుకోవటం ఏమిటి, నువ్వు ఒప్పుకోకపోవటం ఏంటి తన శాపం వల్ల అతనిని అనేక భార్యలు గల గంధర్వుడిగా చేశాడు. శాపంతోనే నీకు భార్యలు పుట్టని వేసేశాడు. అట్టి ఆ నారదుని భజింతును అని పై స్తోత్రంలో నారద స్తుతితో పాటుగా నారద కథ కూడా కలిసి వచ్చింది. అక్కడ సంసార విషయంలో విముఖుడైనటువంటి నారదుణ్ణి బ్రహ్మ గంధర్వుణ్ణి కమ్మని శపించాడు. గంధర్వుడైపోని కింది జన్మాది. ఇది ద్వితీయ జన్మ. తర్వాత బ్రహ్మశాపంతో నారదుడు ఉపబ్రహ్మణ అనేటువంటి గంధర్వుడై పుట్టి చిత్రరథుడి పుత్రికలను 50 మందిని వివాహం చేసుకొని నృత్య నిరతుడై ఉన్నాడు. కానీ హరిభక్తి వదల్లేదు. నిత్యము కృష్ణలీలను కీర్తిస్తూ ఉండేవాడు. పుట్టుతూ ఉండగానే నారదుడికి హరికీర్తన ఉంది కదా. ఇక్కడ 50 మంది పెళ్లి చేసుకున్నప్పటికీ సంసారంలో పడినప్పటికీ కూడా కృష్ణుడి మాత్రం లీల ఆయన వదలలేదు. అంటే శ్రీహరిని కీర్తిస్తూనే ఉన్నాడు. కృష్ణ లీల కథ కీర్తనం విష్ణుమాయ పరవర్తనం. మత్స్యరూపేణ సంవృత్య తం సోమకం. మత్స్యరూపేణ సంవృత్య తం సోమకం. వేదరాతి విధాత్రే ప్రదాత్తా బలాత్. వేదరాతి విధాత్రే ప్రదాత్త బలాత్. కూర్మరూపేణ ధృత్వా చ మంతాచలం. కూర్మరూపేణ ధృత్వా చ మంతాచలం. కూర్మరూపేణ ధృత్వా చ మంతాచలం. దివ్య పీయూష భాండం సముత్పాదితం. దివ్య పీయూష భాండం సముత్పాదితం. దివ్య పీయూష భాండం సముత్పాదితం. పుణ్యధన్వంతరీహస్త సంభావితం. పుణ్యధన్వంతరీహస్త సంభావితం. తచ్చ భావ్యామృతం నిత్య జీవప్రదం. తచ్చ భావ్యామృతం నిత్య జీవప్రదం. మోహినీ రూపమాశ్రిత్య లోకోత్తరం. మోహినీ రూపమాశ్రిత్య లోకోత్తరం. దేవవర్గాయ నమ్రాయ దత్తం జవాత్. దేవవర్గాయ నమ్రాయ దత్తం జవాత్.
ఘోరవారాఘరూపేణ హైమాంబకం ఘోరవారాఘరూపేణ హైమాంబకం తూర్ణ ముత్పాట్య భూమిస్త్వ ద్రంష్ట్రాదృత నారసింహేణ రూపేణ దైత్యాచ్చిదా నారసింహేణ రూపేణ దైత్యాచ్చిదా బాల ప్రహ్లాద రక్షా చ నిర్వర్తిత బాల ప్రహ్లాద రక్షా చ నిర్వర్తిత వామనాకారమాశ్రిత్య విప్రాత్మకం వామనాకారమాశ్రిత్య విప్రాత్మకం కమ్రత్రైవిక్రమత్వం చ విస్తారితం కమ్రతైవిక్రమత్వం చ విస్తారితం కమ్రతైవిక్రమత్వం చ విస్తారితం పూర్ణమాగత్య వైకుంఠ లోకోత్స్వయం పూర్ణమాగత్య వైకుంఠ లోకాత్స్వయం పూర్ణమాగత్య వైకుంఠ లోకాత్స్వయం నక్రనాశాత్ కృతం కుంభి సంరక్షణం నక్రనాశాత్ కృతం కుంభి సంరక్షణం నక్రనాశాత్ కృతం కుంభి సంరక్షణం రామకృష్ణాదినామావతారై శుభైః రామకృష్ణాదినామావతారై శుభైః కపిలదత్తాది మౌనీంద్ర రూపైః పరైః కపిలదత్తాది మునీంద్ర రూపైః పరైః మోహమున్మూల్య జ్ఞానస్య వృద్ధిః కృతా మోహమున్మూల్య జ్ఞానస్య వృద్ధిం కృతా సచ్చిదానంద లక్ష్మీశ్చ లోకే తతా సచ్చిదానంద లక్ష్మీశ్చ లోకే తతా విష్ణులీలా గాథలను కీర్తించటమే విష్ణుమాయను వెనకకు త్రిప్పి కొడుతుంది. అందరికీ ఆశ్చర్యం, ఈ మాయ నుంచి గెలిచేది ఎట్లా అంటే ఎవరు మాయ పుట్టించారు? ఆ జగన్మాత రూపి అయినటువంటి అమ్మవారి రూపమైనటువంటి మహావిష్ణువు పుట్టించాడు. అటువంటి మాయను, ఆ దేవతను దాన్ని దూరం చేయాలా, గెలిచాలంటే ఆయన్నే భజించాలి. ఇక దానికి వేరే విరుగుడు అనేది లేదు. మత్స్య రూపంలో సోమకాసురుడిని సంహరించి బ్రహ్మకు వేదాలు అందించాడు. కూర్మ రూపంలో మందర పర్వతాన్ని ధరించి అమృత భాండాన్ని అవతరింపజేశాడు. శాశ్వత జీవనాన్నిచ్చే ఆ భాండాన్ని ధన్వంతరి రూపంతో చేతదాల్చాడు. ఆయనే లోకోత్తరమైన మోహిని రూపం స్వీకరించి మళ్ళీ దాన్ని దేవతలకు పంచిపెట్టాడు. ఘోరమైన వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుని సంహరించి భూమిని తన కోరల మీద మోశాడు. నరసింహ రూపంతో రాక్షసుణ్ణి
హిరణ్యకశిపుని ముక్కలు చేసి బాలుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. వామన బ్రాహ్మణాకారం స్వీకరించి త్రివిక్రమత్వం చూపాడు కూడా. వైకుంఠం లోకం నుంచి పరుగు పరుగున వచ్చి మొసలిని చంపి గజేంద్రుని రక్షించాడు. ఆ మొసలిని చంపినటువంటి అద్భుతం గజేంద్ర మోక్షం. రామకృష్ణాది వివిధావతారాలతోనూ కపిల దత్తాత్రేయాది ముని స్వరూపాలతోనూ జనుల అజ్ఞానాన్ని నిర్మూలించి జ్ఞానం పెంచాడు. లోకంలో సచ్చిదానంద సంపదను విస్తరింపజేశాడు అని ఈ కీర్తన యొక్క అర్థం. For more videos like this, subscribe Big TV channel.